ఐపీఎల్ 2025 మెగా వేలంలో 13 ఏళ్ల కుర్రాడితో పాటు 50 ఏళ్ల ముసలోడు కూడా ఉన్నాడు. ఎవరా ఇద్దరు తెలుసుకుందాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలానికి సమయం దగ్గర పడింది. మరో 8 రోజుల్లోనే ఈ మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 24 అలాగే నవంబర్ 25వ తేదీల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం జరగబోతుంది. అయితే ఈ మెగా వేలం కోసం దాదాపు 1574 మంది రిజిస్టర్ చేసుకున్నారు. విపరీతంగా ప్లేయర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో బీసీసీఐ పాలక మండలి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఇందులో చాలామందిని షార్ట్ లిస్ట్ చేసి ప్రకటించింది. దీనితో బీసీసీఐ లెక్క ప్రకారం 574 మంది షార్ట్ లిస్ట్లో వచ్చారు. అంటే ఈ 574 మంది వేలంలో అమ్ముడవుతారన్నమాట. ఈ తరుణంలోనే ఈ జాబితాలోకి 13 సంవత్సరాల ఓ కుర్రాడు కూడా వచ్చాడు. భారతదేశానికి చెందిన వైభవ్ సూర్యవంశీ వేలంలో రిజిస్టర్ చేయించుకున్నాడు. కేవలం 13 సంవత్సరాలు ఉన్న వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలో చిన్న వయస్సుడిగా రికార్డులోకి ఎక్కాడు. ఇతని వేలంలో భారీగా తరగి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. వాస్తవంగా వైభవ్ సూర్యవంశీది బీహార్ రాష్ట్రం. అక్కడ దేశవాళీ క్రికెట్ ఆడి అండర్-19 ఆసియా కప్ టోర్నీకి కూడా ఎంపిక కావడం జరిగింది. ఇక 42 సంవత్సరాలు ఉన్న ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ జేమ్స్ ఆండర్సన్ కూడా బరిలో ఉన్న సంగతి తెలిసిందే. జేమ్స్ ఆండర్సన్ ఐపీఎల్ చరిత్రలోనే పెద్ద వయసు ఉన్న వ్యక్తిగా రికార్డులోకి ఎక్కాడు. కాగా సూర్యవంశీ ఈ ఏడాది జనవరిలో బీహార్ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అయితే సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శనతో సెప్టెంబర్, అక్టోబర్లో 2 మల్టీడే రెడ్ బాల్ మ్యాచ్లలో ఆస్ట్రేలియా ఏదో తలపడిన భారతదేశం ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఇందులోని మొదటి మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో తన సామర్థ్యాన్ని ప్రదర్శించాడు సూర్యవంశీ. కెరీర్ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ వైభవ్ సూర్యవంశీ గణాంకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. 5 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లను ఇప్పటికే ఆడాడు సూర్యవంశీ. ఈ తరుణంలోనే 10 ఇన్నింగ్స్లలో అతను 100 పరుగులు చేశాడు.